హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌని పవన్ గుప్తా లాగ్స్. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా ఈ లాగ్లోకి వచ్చేసినట్లయితే ఇంకా ఇక్కడ మీకైతే ఇక్కడ బట్టలు చూపిస్తున్నాను చూడండి. ఇంక ఈ బట్టలన్నీ చిందరవిధంగా ఉన్నాయి కదండి. నిన్న వాష్ చేసిన బట్టలండి అవైతే. ఇంకా అవైతే నేనైతే ఫోల్డ్ చేసేస్తానండి. ఇంకా అవి కూడా ఫోల్డ్ చేస్తానండి. ఇంకా ఫోల్డ్ చేయడం అయితే ఏం చూపించలేదు, ఇంకా ఫోల్డ్ అయితే చేస్తానండి. ఇంకా నేను వచ్చేసి వంట అయితే ఏమీ షూట్ చేయలేదండి. ఇంకా డైరెక్ట్గా అయితే లంచ్ అయితే చూపిస్తున్నాను. అంటే మా వారు వచ్చేసారు, ఆయన అయితే లంచ్ చేసేస్తున్నారండి. ఇంకా తను తినేసి వెళ్ళిపోయాక ఇప్పుడు నేనైతే పెట్టేసుకున్నానండి. ఇంకా నేను కూడా తింటున్నాను. పక్కన మా బాబు అయితే పడుకున్నాడండి. తను కొంచెం ఫీవర్ కొంచెం లైట్గా ఉందండి. ఇంకా అందుకని చెప్పి తను పడుకుని పోయాడు. ఇంకా నేనైతే పెట్టేసుకుని నేనైతే తినేస్తున్నానండి. ఇంకా నేను కూడా లంచ్ కంప్లీట్ అయిపోయాక ఇంకా పిల్లలిద్దరూ అయితే పడుకున్నారండి. ఇంకా నేను వచ్చేసి వాషింగ్ మిషన్లో మార్నింగ్ వేసిన బట్టలు అయితే తీస్తున్నానండి. ఇంకా బయట తీసుకెళ్ళి ఆరేద్దామని. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు లెగ్సే ఉంటే తీయడం కుదరదు, ఇంకా ఏదో ఒకటి తీస్తూ ఉంటారని చెప్పి వాళ్ళు పడుకున్నప్పుడే మ్యాక్సిమం ఈ పనులన్నీ చూసుకుంటానండి. నేను వేయడం మార్నింగ్ వేస్తాను, కానీ ఇంకోండి ఇలా తీయడమే లేట్ అవుద్ది. ఇంకా వాళ్ళు పడుకున్నారు కాబట్టి ఇంకా నేనైతే బట్టలన్నీ తీసేస్తున్నానండి వాషింగ్ మిషన్లో నుంచి. ఇంకా బట్టలు అయితే బయటికి తీసుకొస్తానండి ఇంకా ఆరేద్దామని. ఇంకా అక్కడ మీకు అవే చూపిస్తున్నాను. ఇంకా నేనైతే ఇంకా బయట చూడండి అసలు ఎంత ఎండగా ఉందో. ఎండాకాలం కదండి, ఇంక ఎండగానే ఉంటుంది. అది మిట్ట మధ్యాహ్నం కదండి. ఇంక ఇక్కడైతే బట్టలన్నీ ఆరేస్తానండి. ఒకసారి మీకైతే ఒక లుక్ వేస్తున్నాను. ఇంకా బట్టలు ఆరేసాక నేను కొంతసేపు అయితే పడుకున్నానండి. ఇంకా లేచాను, ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా టీ పెట్టేసుకుని తాగేస్తానండి. ఇంకా సాయంత్రం అయిందండి. ఇంకా పిల్లలు లేగలేదండి, వాళ్ళైతే ఇంకా పడుకున్నారు. నేనైతే ఇంకా టీ పెట్టేసుకుంటున్నాను. మా పిల్లల్ని చూపిస్తున్నానండి, వాళ్ళు ఇంకా లేగలేదు. ఇంకా నేనైతే టీ తెచ్చేసుకున్నానండి. టీ అయితే తాగేస్తున్నాను టీవీ ఆన్ చేసుకుని. ఇక్కడ టీ అయితే తాగేసానండి. ఇంకా ఈవినింగ్ పని అయితే నాది ఇంకా షింక్లో అయితే అంట్లు ఉంటాయండి నాకు, అంటే సమ్మనం ఉంటాయి. ఇంకా అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. బాగా మెస్సీగా ఉందని చెప్పి ఇంకా అదంతా క్లీన్ చేసుకుంటున్నానండి. నేనైతే సామాను అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ అయితే ఇదే పని అండి. అంటే మెయిన్ నాకు వచ్చేసి పని ఏంటంటే ఈవినింగ్ షింక్లో అయితే నాకు అంట్లు ఉంటాయండి. ఇంకా నేను అంటే ఇంకా అస్తమానం తావనండి. ఇంకెప్పుడు అయిపోయినాయి అప్పుడు అయితే కొంచెం మందికి ఈజీగానే అనిపిస్తుంది, కానీ నాకైతే ఎందుకో అలా ఈజీ అనిపించదండి. ఇంకెప్పుడు తోమిందని తోమినట్టే ఉండాలి అనిపిస్తుంది అన్న ఒక ఆలోచన వస్తుందండి. అందుకని చెప్పి నేను ఇంకా రోజు మొత్తంలో ఈవినింగే నేను అంట్లు తోముకుంటానండి. సామాను ఈవినింగే నేను కడుక్కుంటాను. నాకు ఇలాగే కొంచెం ఫ్రీ అనిపిస్తుందండి. ఇంకా మొత్తం రేపు మళ్ళీ రేపు ఈవినింగ్ వరకు నాకు ఇంకా షింక్ ఫ్రీగానే ఉంటుందండి. అంటే కొంచెం ఇప్పుడు ఏమన్నా తిన్నవి కొద్దిగా ఉన్నా సరే మళ్ళీ రేపు ఈవినింగ్ వరకు నాకైతే సామాను అయితే రావండి. అందుకని చెప్పి నేను ఇలాగే సామాను అంతా వాష్ చేసుకుని నేనైతే క్లీన్ చేసుకుంటున్నానండి. మా అబ్బాయి నా చుట్టూనే తిరుగుతూ ఉంటాడండి. లేసారు కదండి వాళ్ళు, నా చుట్టూనే తిరుగుతారు. హలో అండి, నేనైతే మొత్తం సామాను అంతా వాష్ చేస్తానండి. క్లియర్గా చేసేసుకున్నాను. నీట్గా ఉందండి. ఒకసారి మీరు చూడండి. చూసారుగా, క్లియర్ అయిపోయిందండి. ఇక్కడతో సగం పని అయిపోయినట్టేనండి. అమ్మో, ఓకే అండి. ఇక్కడ మా ఇంట్లోకి ఒక కొత్త వస్తువు వచ్చిందని చెప్పాను కదండి. ఆ వస్తువు అయితే ఇదేనండి, వాటర్ ప్యూరిఫై అండి. వాళ్ళు వచ్చారు బిగించడానికి.
ఇంకోండి బిగించేశారండి. సెట్ చేస్తారు. ఇదివరకు ఒకటి ఉండాలండి మాకు వైట్ కలర్ అండి ఇదివరకు ఉండేది. కాకపోతే అదేంటో పాడైపోయిందండి. కొత్తదే అండి అది కూడా, కానీ పాడైపోయింది, బాగాలేదు, వాటర్ కూడా బాగా రావట్లేదు. ఇంక ఇది కొత్తది మళ్ళీ మా వారైతే బుక్ చేయించారండి. ఇదైతే బాగుంది, వాటర్ కూడా చాలా బాగున్నాయండి. ఇంక అది మీకు చూపిస్తున్నారు, అక్కడ గ్లాస్ పెట్టుకునే సిస్టమ్ కూడా వచ్చిందని చెప్పి చూపిస్తున్నారండి. ఇంకా మేము వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అత్తవారి ఇంటికైతే వెళ్తున్నామండి. కొత్తూరు అయితే వెళ్తున్నాము అత్తయ్య గారిని మావయ్య గారిని చూడడానికైతే. ఇంకా ఆ రోజు మా వారైతే సెలవు పెట్టారండి. ఇంకా అందుకని చెప్పి మేమైతే బయలుదేరేసాం. ఇంక ఇదిగోండి, ఇది మా కొత్తూరు వెళ్ళే రోడ్లో ఇంకా గుడులు ఉంటాయండి. ఆ గుళ్ళు అయితే మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, మా అత్తవారి ఇంటికి వెళ్ళే రోడ్లో అయితే స్కూల్ ఉంటుందండి. ఆ స్కూల్ కూడా మీకు చూపిస్తున్నాను. ఇంకొండి వచ్చేసామండి మా అత్తగారింటికి. మా అత్తయ్య గారు అయితే బయట అయితే మాట్లాడుతున్నారండి ఇంకా వాళ్ళతో. ఇంకా మమ్మల్ని చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా మావయ్య గారిని అయితే నేనైతే షూట్ చేయలేదండి, ఎందుకంటే మావయ్య గారికి అయితే ఒంట్లో బాగోదండి. పెరాలసిస్ అండి మావయ్య గారికి. ఇంకా ఎందుకు ఆయన షూట్ చేయడం అని చెప్పి పాపం కూర్చునే ఉంటారండి, ఎందుకులే అని చెప్పి నేనైతే షూట్ చేయలేదండి. మీరైతే వేరేలా అయితే అనుకోవద్దు. ఇంకా మా అమ్మాయి ఇంకా రాగానే వాళ్ళ నానినైతే ఆవకాయ అన్నం అయితే అడిగిందండి. మా అత్తయ్య గారు ఆవకాయ పట్టారంట, అంటే మొత్తం కాదండి, ఒక చిన్న కాయ ఉంటే పట్టారంట. ఇంకా చెప్పగానే ఇంకా మా అమ్మాయి అయితే అడిగేసింది వాళ్ళ నానిని ఆవకాయ పచ్చడి వేసి అన్నం పెట్టమని. ఇంకా వాళ్ళ నాని అయితే అన్నం పెడుతున్నారు. ఇంకా మా అబ్బాయి ఇక్కడ గదుల చుట్టూరు తిరుగుతున్నాడు. ఇంకా నేనేం షూట్ చేయలేదండి. ఇంటికి వచ్చేసాం. ఇది నెక్స్ట్ డే అండి. మా ఇంట్లో అయితే మేము ఆవకాయ పచ్చడి అయితే పట్టుకున్నామండి. ఇంకా మా వారు కాయలు అయితే వాష్ చేసేస్తున్నారు. ఇంకా మొత్తం షూట్ చేయలేదండి. ఓకే అండి, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్.